పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో టీడీపీలో అలజడి, కూటమిలో పెరుగుతున్న అసహనం వెనుక అసలైన కారణం ఏంటి? రాజకీయాల్లో ఒక మాట, ఒక వ్యాఖ్య, ఒక నిర్ణయం ఏళ్ల తరబడి కట్టుకున్న రాజకీయ బలాన్ని క్షణంలో దెబ్బతీయగలదు. అందుకే రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి ప్రతి మాటకు బరువుంటుంది. ప్రతి వ్యాఖ్య వెనుక రాజకీయ లెక్కుంటుంది. కానీ ఇటీవల డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి చర్చకు దారితీశాయి. ముఖ్యంగా కూటమి భాగస్వామి అయిన టీడీపీలోనే అసంతృప్తి పెరుగుతుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు జనసేనకే కాదు, టీడీపీకి కూడా రాజకీయంగా నష్టం చేసే అవకాశం ఉందనిపిస్తుంది. కూటమిలో నిజంగానే అసహనం పెరుగుతుందా? ఈ వీడియోలో పూర్తిస్థాయి విశ్లేషణ చూద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. రాజకీయాల్లో మాట ఎంత కీలకమైందంటే, రాజకీయాల్లో ఒక సామెత ఉంది, చేసిన పని మర్చిపోవచ్చు కానీ చెప్పిన మాటను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఒక నాయకుడు చేసే వ్యాఖ్య అది కేవలం వార్త మాత్రమే కాదు, అది లక్షలాది మంది భావోద్వేగాలను కూడా ప్రభావితం చేస్తుంది, నియంత్రిస్తుంది. అందుకే దేశ రాజకీయాల్లో పెద్ద నాయకులు ఏ అంశంపై ఎలా మాట్లాడాలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఒకసారి మాట బయటకు వెళ్తే దాన్ని వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు అదే చర్చ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై జరుగుతుంది. రాజకీయ విశ్లేషణలో వినిపిస్తున్న అభిప్రాయం ప్రకారం పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు కూటమిలో అనవసరమైనటువంటి చర్చకు దారితీశాయి. ప్రత్యేకంగా సామాజిక వర్గాలపై ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తాయనే ప్రశ్నలు బాహాటంగా వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ప్రతి పార్టీకి కొన్ని ప్రాంతాల్లో, కొన్ని వర్గాల్లో సహజమైనటువంటి మద్దతు ఉంటుంది. అయితే పెద్ద నాయకులు సాధారణంగా ఏ ఒక్క సామాజిక వర్గాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించకుండా అందరికీ సమానంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అవసరమా అనేటువంటి చర్చ జరుగుతుంది. కూటమి అంటే 3 పార్టీల బలం ఒక్కటవటం. అక్కడ ఒక పార్టీ చేసిన వ్యాఖ్య మిగతా భాగస్వామ్యులపై కూడా ప్రభావితం చూపే అవకాశం ఉంటుంది. రాజకీయ విశ్లేషకుల ప్రకారం కూటమిలో ఉన్న ప్రతి నాయకుడు తన పార్టీతో పాటు భాగస్వామ్య పార్టీల రాజకీయ ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే కొన్ని వ్యాఖ్యలు అనవసరమైన అపార్థాలకు దారితీయవచ్చని పరిశీలకులు ఇప్పటికే చెప్తున్నారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ ప్రస్తుతం జరిగే ప్రతి రాజకీయ పరిణామం భవిష్యత్ ఎన్నికల వ్యూహంపై తీవ్రంగా ప్రభావితం చూపే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో మద్దతు సంపాదించడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. ప్రజల విశ్వాసం, కార్యకర్తల నమ్మకం, మిత్రపక్షాల సమన్వయం ఈ అంశాలే ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే రాజకీయ నాయకులు చేసే ప్రతి వ్యాఖ్య దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం అధికార కూటమికి ఇంకా పాలన కొనసాగించేందుకు చాలా సమయం ఉంది. అందువల్ల వివాదాల కంటే పాలనపై దృష్టి పెట్టడం, ప్రజల్లో నమ్మకాన్ని పెంచడం, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఫోకస్ చేయడం రాజకీయంగా మరింత ప్రయోజనకరంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో కూటమిలో భాగస్వామ్యాల మధ్య సమన్వయం చూసుకోవాలి, పరస్పరం గౌరవించుకోవాలి. మరిన్ని జాగ్రత్తగా చేసే రాజకీయ వ్యాఖ్యలు భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తాయని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాజకీయ చర్చ కొనసాగుతున్న విషయం చూస్తే ఇవి నిజంగా కూటమిపై ఎంత ప్రభావితం చూపుతాయి, టీడీపీ జనసేన మధ్య సమన్వయం ఎలా ఉంది, రాబోయే రోజుల్లో ఈ అంశంపై నాయకత్వం ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో మాటల కంటే చివరికి ప్రజల తీర్పే నిర్ణయాత్మకం. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రభావం చూపుతాయా? ఇది కేవలం రాజకీయ చర్చ మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి విశ్లేషణాత్మకమైన రాజకీయ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి.